బాబు రెడీ బాబు కట్ కెమెరా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇది ఎక్కడో లొకేషన్ పెట్టిన లవడాగాడు ఏంది పెడతాడు పిల్లిగాడు ఎవరు ఫ్యాన్ ఎర్రిపోకున్నా అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మమ్మ కాల్ చేసింది, మామయ్య పెళ్ళి ఉంది త్వరగా రమ్మంది. సరే అని బయలుదేరుతున్నాను నేను. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసీ చేసుకుని పడుకుంటాం మామ. కాకపోతే మా ఇంట్లో ఏసీ లేదు, ఫ్యాన్ ఉంది. ఏదైనా సరే ఇక్కడ లేడీస్ హాస్టల్ ఒకటి ఉంది, అందులో లేడీస్ బాగుంటారు. నాకు అప్పుడప్పుడు అనిపించింది మా చెల్లిని జాయిన్ చేసి డైలీ వెళ్ళి కలిసిద్దామని. అది జరిగే పని కాదు. మా ఇంటి ముందు ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఆ ఇంట్లో అమ్మాయిలు బాగున్నారు. వెళ్తే ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఏమవుతుందంటావు? నరుకుతారు నరుకుతారు. వాళ్ళు నరికే విషయం పక్కన పెడితే నేను మాత్రం ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉన్నా. ఎందుకంటే ఫస్ట్ టైం మా మామయ్య మ్యారేజ్కి ఆటోలో కాదు, బస్సులో కాదు, లారీలో కాదు, ఏరోప్లేన్లో వెళ్తున్నాను నేను. అది చూద్దాం. ఎయిర్పోర్ట్ అక్కడికి వెళ్ళినాక ఎయిర్పోర్ట్ వీడియో మొత్తం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా, చూడండి, లైక్ చేయండి. నాకు ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది. ముందే లగేజ్ అమౌంట్లో ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను నేను. పాస్పోర్ట్ మొత్తం పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు జస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి జస్ట్ చెకింగ్ చేయించి మనం ఫ్లైట్ ఎక్కడమే ఒకటి చూద్దాం. నేను బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాను. ఇంకా ఎవరు ఆగమని ఆగేది లేదు. ఇంకా రయ్యాన్ని వెళ్ళిపోవడం ఎయిర్పోర్ట్కి. ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది నాకు. ఇదేంది ఎయిర్పోర్ట్ ఏరోప్లేన్ అంత బిల్డప్ పిలిచి ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చి అంటున్నాడా? అదేం లేదు మామ, జస్ట్ జోక్ చేసిన. మనకి దగ్గర లో బడ్జెట్ కాబట్టి లో బడ్జెట్లోనే ట్రావెల్ చేయాలి. మన బడ్జెట్కి బస్సు కంఫర్ట్గా ఉంటుంది, బస్సులో ట్రావెల్ చేద్దాం. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? నిజంగా ఏరోప్లేన్ ఎక్కాలని నాకు బిగ్ డ్రీమ్ మామ. ఏదో ఒక రోజు ఆ కళని నేను నెరవేర్చుకుంటా. పాస్పోర్ట్కి అప్లై చేసా, బట్ కొంచెం రావడం టైం పడుద్ది. ముందైతే మనం బస్సు ఎక్కి మా మామయ్య మ్యారేజ్కి వెళ్దాం. పదండి వెళ్దాం. అయ్యా వెళ్ళిపోవడం ఇంకా తగ్గేది. లక్కీగా నాకు విండో సీట్ దొరికింది, మంచిగా చల్లటి గాలి వచ్చింది. సాంగ్స్ వినుకుంటూ అట్లా ట్రావెల్ చేయొచ్చు. మీరు కూడా ఏదైనా ఊరికి ట్రావెల్ చేస్తే కామెంట్ చేయండి ఆ ఊరి పేరు, ఓకేనా? బాయ్. బస్సు మొత్తం ఫుల్ అయింది మామ. ఇంకా బయలుదేరుతున్నాయి, బస్సు కూడా స్టార్ట్ అయింది. ఇంకా అయ్యా వెళ్ళిపోవడమే. అక్కడ సంగీత్, మెహందీ, బా ఫుల్. మ్యారేజ్ అంటేనే ఒక హెవెన్ లెక్క ఉండేది. వెళ్తుంటే డీమార్ట్ వచ్చినామా. డీమార్ట్లో చాలామంది జనరల్గా ఏమైనా కావాలని వెళ్తారు, కానీ మనలాంటి వాళ్ళు బిల్ కౌంటర్లో ఉండే అమ్మాయిల కోసం వెళ్తారు, మంచిగా మాట్లాడి నెంబర్ తీసుకోవడానికి. ఇప్పుడే టికెట్ తీసుకున్నామా. టికెట్ రేట్లు బాగా పెరిగిపోయినాయి. లేడీస్కి ఫ్రీ బస్ పెట్టినట్టు మనకు కూడా ఫ్రీ బస్ పెట్టాలి. మీకు కూడా ఫ్రీ బస్ కావాలంటే కామెంట్లో ఫ్రీ బస్ అని కామెంట్ చేయండి, ఓకేనా? నేను దారిలో వెళ్ళేటప్పుడు చూసాను మామ, మొత్తం అక్కడ పోలీసులు ఉన్నారు. ఏందబ్బా పోలీసులు ఉన్నారని పక్కన బాబాయ్ అడిగితే బాబాయ్ అన్నాడు, ఒక అతను 2-3 మంత్స్ నుంచి అక్కడే ఉంటున్నాడంట, ఫుడ్ తినకుండా ఏం తినకుండా. అదే పోలీసులకు అనుమానం వచ్చి చెక్ చేసి అతను ఇంటి నుంచి తప్పిపోయాడు అనమాట. అయితే పోలీసులు అతనికి హెల్ప్ చేస్తున్నారు. రియల్లీ ట్రాఫిక్ పోలీసు బాగా కష్టపడుతున్నారు. వాట్సాప్ మామ నా తరపు నుంచి వాళ్ళకి. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. ఆడెక్కడ పైన ఉండడు, నీలోను నాలోను ఎక్కడే ఉంటాడు. అవతల సాయం కోసం అడిగినప్పుడు లోపల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు 100 ఏంటి, లక్షలు కోట్లు కూడా ఇస్తారు. ఏదనుకుంటే అది అయిపోద్ది. ఊర్లో అడుగు పెట్టగానే సెలబ్రేషన్స్ వేరే లెవెల్ ఉంటాయి అసలుకి. ఎక్స్పెక్ట్ మెర 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 మీసంతోటి గర 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 గడ్డంతోటి పిడి 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 పిడికిలితోటి పొడి పొడి చేసే అడుగులతోటి అన్నయ్యొచ్చినాడు, ఎలుగుల ఎనెల్ తెచ్చినాడు. అన్నయ్యొచ్చినాడు, హల్చల్ చిందులు తెచ్చినాడు. అన్నయ్య ఎండల్లో డాన్ అవుతుంది అసలుకి. ఒక ఆటో కూడా రావట్లేదు నాకు చూస్తుంటే. ఇటు చూసిన ఒక ఆటో రావట్లేదు అసలుకి, ఇటు చూసిన ఒక ఆటో రావట్లేదు. కొంచెం గ్లామర్ తగ్గినట్లున్నాను నేను అసలుకి. ఇదివరకు తెల్లగా ఉండేవాడిని, కొంచెం ఎండలో తిరిగి తిరిగి ట్యాన్ అయిపోయాను నేను. ఫేషియల్ చేయించుకోవాలి వెళ్ళగానే ఇంటికి ముందు అసలుకి. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. నిజంగా లిటరలీ 2-3 ఇయర్స్ అయినట్టుంది నాకు మా ఊరిని చూసి. ఎందుకంటే ఆ పంట పొలాలు, చల్లటి గాలి,
మంచిగా వ్యూ, ఆకాశం మంచిగా చూస్తున్న వ్యూ అట్లా ఎంజాయ్ చేస్తుంటే వెనకాల ఒకడు లంజోడుగులు వచ్చాడు. లంజోడుగు ఒకడు వచ్చి వాడు హార్న్ కొడుతున్నాడు. పక్కన స్పేస్ ఉంది వాడికి, కానీ అటు వెళ్ళట్లే వాడు. మా వెనకాల వచ్చి హార్న్ కొడుతున్నాడు వాడు, ఎరుపుగాడు. హలో ఆడు నుంచి గుద్దులో పెడతాను కొడక పాప గుద్దులో తత్తే గద్దలో ఎగురుతో మాట్లాడుతున్నానా చెత్తరా కొడక దిగి ఇక్కడే ఉన్నావు అంటే మొహం పగి. లాస్ట్కి ఇంకా మా ఇంటి దగ్గరకు వచ్చేసాం. చూద్దాం నన్ను అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారో. నాకు తెలిసి అసలు ఆ థ్రిల్ వేరే ఉంటుంది, రిసీవ్ చేసుకున్న థ్రిల్. చూద్దాం అసలు ఎలా ఉండద్దు. పాదు ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావురా? అక్క అన్నీ ఇలానే ఉన్నాడు. నిజంగా అసలుకి మొత్తం ఫేక్ మామ. అసలుకి నేను అనుకున్నంత ఏం లేదు ఇక్కడ. మా నాన్నమ్మ ఇంట్లో కొనుక్కుని జంతికెళ్ళంట శ్రీదేవి డ్రామా కంపెనీ షో చూస్తుంది. అసలుకి ఫేక్. అసలు ఏం లేదు, సడన్ గా ముక్కుకి గుడ్డ తెచ్చుకుని అనుకున్నారా? ఏం లేదు మామ, మా నాన్న పిలిచి మొత్తం క్లీన్ చేయి, ఇంటికి చుట్టాలు వస్తారు కదా, మొత్తం క్లీన్ చేయమంది. చేస్తే నీకు ఒక అరిసెలు చేస్తా ఉంది. సరే అని నాకు అరిసెలు చాలా ఇష్టం కాబట్టి మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము. ఇంకా చూద్దాము లాస్ట్ అరిసెలు చేసిద్దో చేయదో. చేసిద్ది పక్కా నాకైతే. మా నాన్నమ్మ ఈ బకెట్ ఓపెన్ చేయమంది. బకెట్లో అరిసెలు ఉన్నాయి నిజంగానే. చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉంటుంది బకెట్లో అరిసెలు. ఎప్పుడు తినలేదు, మా నాన్నమ్మ చేసింది. చూద్దాం అసలు ఎలా ఉంటాయో టేస్ట్. అసలుకి బాగానే ఉంటాయి టేస్ట్, మ్యాక్సిమం బాగానే ఉంటాయి టేస్ట్ ఇవి. చూద్దాం. ఒకటి తీసుకోమంది, తీసుకొని నోట్లో పెట్టుకొని అట్లా తిన్నా. నేను తినగానే ఏదో నాకు తేడాగా వచ్చింది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది అసలుకి. మరి ఎప్పుడు చేసిందో ఏందో మరి నాకు తెలియదు. అవి డబ్బాలో ఉన్నాయి. తినగానే అసలుకి టేస్ట్ వేరేగా వచ్చి బయట చూసా. ఏంది బాగలేదు టేస్ట్ అంటే కొడగా ఈ యాక్చువల్గా ఈ ఎలకల్ని ఇప్పుడు బాగున్నా లేదని నిన్ను తినమని చూసా. బాగలేదని తెలిసింది కాబట్టి మొత్తం బయటపడేసి మన ఇంట్లో ఉంచకూడదు అయ్యి అంది. పెద్ద ప్లానింగే. లాస్ట్గా మా మామయ్య ఇంటికి వచ్చేసాం. ఆ పెళ్లి డ్రెస్లో నిండుగా అసలుకి పెళ్లి కొడుకు లాగా ఉంటాడు. అసలుకి ఏంది పెళ్లి కొడుకు డ్రెస్లో ఉంటాడు, నిద్రపోతున్నాడు ఏంది? అయ్యో, పెళ్లికి ఇంకా టైం ఉందండి మామ, అందుకే మా మామయ్య రెస్ట్ తీసుకుంటున్నాడు. మీరు ఆ పెళ్లి వీడియో కావాలంటే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ముఖ్యం బిగులు. ఓకేనా? బాయ్ బాయ్, సీ యూ.